మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సార్ ఇట్లాంటి ఫేక్ పెట్టకండి. రేణుక గారు, నేనేం ఫేక్ పెట్టలేదమ్మా. బహుశా నిన్న చిన్న బాస్ 1000 రూపాయలు ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. దాన్ని ఏమైనా మీరు అనుకుంటున్నారో అది నేను చెప్పింది కాదమ్మా. ఒక అన్నదాత అంచనా అనే మాత్రం చెప్పాను నేను. ఇక నారాజు గౌడ్, అన్నా మాది నాగమల్లి. మా ఏరియాలో ఫిబ్రవరి 10 తర్వాత దాదాపు 10,000 ఎకరాల ప్లాంటేషన్. నాగల్లి జిల్లాలో తెలియడం లేదు. ఎవరి కాలాలు 4 months తర్వాత ఈ కథలు అర్థం కాలేదు. నాగముని గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సూరిబాబు గారు గద్వాల నుంచి, మా ఏరియాలో హెవీగా ప్లాంటేషన్ చేశారు. ఇక్కడ టమోటా పొలంకి ఖర్చు ఎక్కువ చేయరు. ఓన్లీ నారు మాత్రం కొనివేశాక 4 నుంచి 5 సార్లు స్ప్రే చేస్తారు, వాటర్ పెడతారు. పెట్టుబడి చాలా తక్కువ, నేలపైన కాబట్టి ఇంకేం ఖర్చు ఉండదు. 20 కేజీల బాక్స్ 200 పోయినా గిట్టుబాటు అవుతుంది అంటారు. అందుకే టమోటాని హెవీగా వేశారు. ఇప్పుడు కోతకు వస్తున్నాయి, ఇంకా 2 నెలలు రావచ్చేమో ఇలాగే పంట. అందుకే రేట్ పడిపోతుంది. రైతులందరూ ఒకసారి ఆలోచించి పెట్టుబడి పెట్టుకోండి. సూరిబాబు గారు, చాలా సంతోషం అన్న గద్వాల ప్రాంతానికి సంబంధించిన సమాచారం ఇచ్చినందుకు. ఇక శివ గారు, ఫిబ్రవరి 10 తర్వాత రేట్లు పెరుగుతాయని రామకృష్ణ గారు ఎనాలిసిస్ కరెక్టే అని నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు పత్తికొండలో నా బాక్సు 200 రూపాయలు పోతున్నాయి. రామకృష్ణ ఎనాలిసిస్ కరెక్టే అవుతుంది. ఇక సతీష్ కుమార్ గారు, నా కామెంట్ ఎందుకు చదవలేదు? నేను స్మాల్ బాస్ గురించి అడుగుతున్నాననే నా కామెంట్ చదవలేదు. రైతుల తరఫున మాట్లాడేది నీకు ఇష్టం లేదా? సతీష్ బాబు గారు, ఇప్పుడు మీ కామెంట్ చదివాను. మొన్ననే చెప్పాను, చిన్న బాసుల యొక్క సమాచారం ముగిసింది. మార్చిలో దీనికి సంబంధించిన పనులు జరగవచ్చని చెప్పి చిన్న భాష గురించి నేనేమి చెప్పాను. చెప్పాల్సి ముందే చెప్పేశానన్నా. నేనేందుకు చదవనన్నా? మీరు పెట్టిన కామెంట్లు చదవడమే నా పని. దాంట్లో ఏదైనా వివరణ ఉంటే నాకు తెలిసిన సమాచారం మీతో పంచుకుంటాను. నాకు అలా ఏముండదన్నా. ఎవరన్నా అసభ్యంగా అశ్లీలంగా ఇంతవరకు నా ఛానల్లో ఇన్నేళ్లలో కూడా ఈ మీ కామెంట్ సమాచారం కార్యక్రమం ఆరంభించిన తర్వాత కూడా ఒక 5-6 మంది తప్ప పెద్ద ఎవరు బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టలేదు. నేను కామెంట్లు ఎందుకు చదవడం పక్కన పెడతానన్నా. ఇతరత్ర యూట్యూబ్ ఛానళ్ళ గురించి కానీ మీరు పెట్టే కామెంట్లలో అశ్లీల పదాలు ఉంటే తప్ప ఏ కామెంట్ అవాయిడ్ చేయను. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే బుక్యా శ్రీనివాసులు గారు, సయ్యద్ అన్నకు తెలుగు భాష మీద చాలా పట్టు ఉంది. మీ కామెంట్ నా సమాధానం అనే కార్యక్రమం నాగార్జున నిర్వహించి బిగ్ బాస్ను కల్పిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఉదయం కూడా అన్నదాత ఫోన్లో మాట్లాడారు. ఇవాళ తెలుగు భాష పైన ఇంత అభిమానం, ఇంత పట్టు ఉందంటే దానికి ప్రధాన కారణం ముందు నేను ఆరాధించే నటుడు, నాయకుడు, తెలుగు తల్లి ముద్దుబిడ్డ అన్న నందమూరి తారకరామారావు గారి సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి. ఎందుకంటే ఆయన సినిమా పౌరాణికాలు, జానపదాలు, చారిత్రకాలు, సాంఘికాలు. ఆనాటి సినిమాలలో భాష కానీ ఇప్పటి భాషకు చాలా వ్యత్యాసం ఉంది. తర్వాత నాకు విద్య నేర్పిన గురువులు వీరే. తెలుగు భాష మీద అభిమానానికి, తెలుగు భాష మీద అభిమానానికి కారణం అన్నగారు. తెలుగు భాష పట్టు రావడానికి కూడా ఆయన. తర్వాత విద్య నేర్పిన గురువులు. చాలా సంతోషం సోదరా, మీ కామెంట్ నాకు నచ్చింది. పెద్ద బాక్స్ 400 ఉంటే చాలు అన్నా. మీ వల్ల రైతులు నష్టపోతారు అనుకుంటున్న కారణం ఇది మన సీజన్ కాదు, రేట్లు ఎలా వస్తాయన్న. నేను ఇదివరకే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎంఆర్ తాజా న్యూస్ గారు, ఇది సీజన్ కాదు, రేట్లు అందరూ అనుకున్నట్టు. నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, చిన్న బాస్ 1000 రూపాయలు అమ్ముతుందని చెప్పి. ఆ స్థాయిలో రేట్లు వెళ్ళండి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను నేను. ఇవాళైతే మా మదనపల్లి మార్కెట్లో ఎంఆర్ బండి అధినేత మోహన్ రెడ్డి గారు అయితే 20 తర్వాత పెద్ద బాక్స్ 400 నుంచి 500 ఖచ్చితంగా కాదు, వెళ్ళే అవకాశం ఉంది. దిగుమతి తగ్గవచ్చు. ఆయన కూడా తన అభిప్రాయం చెప్పడం జరిగింది కాబట్టి చూడాలి. అంతేగాని భారీ ధరలు మాత్రం నమోదు కావు. ఆంధ్ర వ్యాపారస్తులు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా లోకల్ కాయలు ఈ నెల తర్వాత తగ్గుతారని అంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మరింత మెరుగవచ్చు మార్చి నెలలో. కానీ ఫిబ్రవరిలో మాత్రం అత్యంత భారీ ధరలు నమోదు అవకాశాలు తక్కువ, బట్ గిట్టుబాటులు రావచ్చు. ఇక రఘు ఎమ్మెల్కే గారు,
రఘురామ్ కే గారు. రామకృష్ణన్న జిగురు ప్రాసెస్లో ఉన్నాడు. ఫిబ్రవరి 10 పైన జిగురుకాయలు 700 బాక్స్, ఫ్రెష్ కాయలు 1200 బాక్స్. ఆయన కాస్త చతురుగా అంటున్నాడు, అందుకే హాస్య గుర్తులు కూడా వేశారు ఆయన. చేసేది 1 ఎకరా, చెప్పడం ఆల్ ఇండియా వ్యాపారం, దానికి అత్యాస పనులు వంత పాడటం, సరిపోయింది దొందే. ఇక రామచంద్రరావు గారు, BASF చామ్ 33 సీడ్స్ సూపర్. బహుశా ఎండాకాలంలో ఏ సీడ్ వాడితే మంచిది తిండి ఒక అన్నదాత కామెంట్ ఇవ్వడం జరిగింది. దానికి రిప్లై BASF చామ్ 33 సీడ్. ఇక ఆనంద్ గారు, కన్నులకు ఆనందమించే బంగారం మాత్రం ఆకాశమనికి వెళుతుంది, కానీ రైతు రక్తం చెమటోడ్చి పండించే పంటకు మాత్రం రెక్కలు ఊడుతున్నాయి. ఏదో ఒకరోజు రైతులు పండించే పంటకు మాత్రము ట్రేడ్ మార్కెట్ల అవ్వాలి. కన్నులకు ఆనందమిచ్చే బంగారం ఆకాశాన్ని వెళుతుంది, రక్తం చెమటోడ్చి పండించే పంటకు మాత్రం రెక్కలు ఊడిపోతున్నాయి. చాలా మంచి కామెంట్ అన్న. బంగారం మనిషికి జ్ఞానం వచ్చిన తర్వాత బంగారం ఎప్పుడు ప్రేమే అన్న. బంగారం అంటే అందరికీ ఆశే. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పారు, బంగారం ఈ వెండి ధరలు పెరుగుతున్నాయి కదా, ఎలా దీనికి కారణము తగ్గి అడిగితే ఆమె ఒక మాట అన్నారు, ప్రస్తుతమైనదైతే మన దేశంలో బంగారం ఎక్కడా దొరకడం లేదు. కేజీఎఫ్ గను కానివ్వండి, మధ్యప్రదేశ్ పనా జిల్లాలో ఉదరాగను కానివ్వండి, ఒక్క ఏదీ లేదు. మనకు బంగారు కావాలంటే బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిందే. మన దగ్గర బంగారం దొరకడం లేదు కాబట్టి వీటి ధరలపైన మన నియంత్రణ ఉండదు అని. బట్ దేశంలో మాత్రం బంగారు నిల్వలు చాలా ఉన్నాయి మన దగ్గర బంగారం పోల్చుకుంటే. ఇక ఇట్స్ మీ మధు, మార్చిలో టమోటా రేట్స్ పక్కానని అడుగుతున్నారు ఆయన. ఏ దిగుమతులు భారీ వచ్చేట్లేదన్నా, ధరలు ఉండే అవకాశమే ఉంది, బట్ చెప్పలేం ఏ మూల ఏ పుట్టలో ఏ పాము ఉందనో, ఏ ప్రాంతంలో ఏ మండలంలో ఏ పంచాయతీలో టమాటాలు ఉన్నాయి ఎవరికి అర్థం కావడం లేదు. ఇక కుమార్ గారు, రామకృష్ణ గారిని అడగండి, ఫిబ్రవరి 15 నుండి టమోటా రేట్స్ ఎన్ని రోజులు ఉంటుంది. దీనికి రఘురామ్ గారు రఘురామ్ గారు రిప్లై ఇచ్చారు, రామకృష్ణ అన్న జిగురు ప్రాసెస్లో ఉన్నాడు, ఇది ఇదివరకు చెప్పడం జరిగింది. అయితే అన్న మీరు వేసేది 1 ఎకరా, చెప్పేది ఆల్ ఇండియా వ్యాపారం అన్నారు. టమోటాలు ఎకరా వేసారా, అరెకరా వేసారా అని కాదన్న, ఆయన చెప్పగలుగుతున్నాడు. ఒకసారి ఆయన చెప్పిన అంచనా ఫలించింది, ఎవరు ధైర్యం చేయలేదు నాతో సహా. చూద్దామన్న, ఆయన ఫిబ్రవరి టార్గెట్ పెట్టాడు. ఆ లోపల వాళ్ళ మండి వాళ్ళతో మాట్లాడితే కూడా దిమ్ము తగ్గే అవకాశాలు ఉన్నాయి, ధరలు పెరగవచ్చు అన్నారు. చూడాలి ఏం జరుగుతుంది. కానీ ఎనాలిసిస్ చెప్పడానికి 1 ఎకరా అరెకరా కాదన్నా, గట్స్ కావాలి, దాని తగ్గట్టు సమాచారము కావాలి. రఘు గారికి ఎం భారత్ గారు ఒక రిప్లై ఇచ్చారు, నువ్వు పెట్టిందే 10 సార్లు పెట్టద్దు నాయన. మనం మరొకటి పరిశీలిస్తే, సయ్యద్ అన్న జ్యూస్ ఫ్యాక్టరీల నెంబర్లు పెట్టగలవా, జ్యూస్ ఏం రేట్లు జరుగుతున్నాయి. గురవయ్య గారు, అన్న ప్రస్తుతం జ్యూస్ ఫ్యాక్టరీలు ఒక్క ఫ్యాక్టరీ మాత్రమే రన్నింగ్లో ఉందన్న, ₹4.10. మీదే టమాటాలు చెప్పండి అన్న, డెలివరీ ఇస్తే డెలివరీ రేట్ ఇంత అని మేము చెప్పేస్తాం ముందుగానే, మీరు కాటా చీటీ పెడితే అడ్డబులు వేసేస్తాం. గుడ్ మార్నింగ్ శశివారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న పక్కా రేట్స్ ఆఫ్టర్ ఫిబ్రవరి 15 ఆన్వర్డ్స్ వస్తాయా, వెయిట్ అండ్ సీ బ్రో. అయితే స్టాక్ తగ్గుతుందని వాళ్ళ మదనపల్లి మండి యజమానులు దూరం చెప్పడం జరిగింది. ఎంఆర్ గారి గురించి ఇంకా చాలామంది గురువులు చెప్పారు నాతో, మండి యజమానులు చెప్పారంటే చూద్దాం, వెయిట్ చేద్దాం. అలాగని చెప్పి మీరు ధరలు పెరుగుతాయని చెప్పి మళ్ళీ పెట్టుబడులు పెట్టేయడము అవి చేయకండి. ధైర్య సాహసే లక్ష్మి. మనోడు అడిగారు, అన్న గురుగారు బాగున్నాయి, సైజు మందులు వదలమంటావు, 20,000 ఖర్చు వస్తుందని. నేనే చెప్పానన్నా, 4 రోజులు ఆగన్నా, ఆగిన తర్వాత నీకు నచ్చితే వదలమన్నా అని చెప్పాను నేను. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఖర్చు పెట్టకండి, మీ ధైర్యం ముందడుగు వేయండి. జై ఎన్టీఆర్. ఇక చివరిగా
దన్నక కదిరి గారు దాహం సారీ బ్రో నాకు చదవలేకపోతున్నాను. అన్న పక్కా రేట్స్ ఆఫ్టర్ ఫిబ్రవరి 15th ఆన్వర్డ్స్ వస్తాయా? దాన్ని నారాయణ గారు కలలో వచ్చిందా ధనాధన సదానంద అని రిప్లై ఇచ్చారు. కలలో వచ్చిందో లేదో రామకృష్ణ గారు చెప్పారు. అన్నదాతలతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను ఫిబ్రవరి 20 తర్వాత ధరలు ఎలా ఉంటాయేమని. బట్ ఇవాళైతే మండి యజమానులు నాకు చెప్పడం జరిగింది, దిగుమతి తగ్గుతుంది, పెద్ద బాసులు 500 వరకు వెళ్ళవచ్చు అని. సో రామకృష్ణ గారి ఎనాలిసిస్తో పాటు మా మండి యజమానులు కూడా మదనపల్లి చూద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం. కార్యక్రమం కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.